భారత భూమిలో పుణ్యతేజంతో వెలిగిపోయే అరణ్యాలలో నైమిసారణ్యం ఒకటి. ఆ ప్రదేశం నిత్యము పవిత్రమైన యజ్ఞధూమంతో, వేదమంత్రాల ఘోషతో నిండి ఉంటుంది. అది అడుగుపెట్టిన ప్రతి జీవికి తపశ్శక్తిని, శాంతిని ప్రసాదించే దివ్యక్షేత్రం. అలాంటి పవిత్ర స్థలంలో శౌనక మహర్షి, తమ ఉదార హృదయం, అపారమైన జ్ఞానంతో ప్రఖ్యాతి చెందిన మహాతపస్వి. ధర్మస్థాపన, లోక కళ్యాణం కొరకు ఆయన సంకల్పించిన 12 వార్షిక సత్రయాగం అప్పుడే పరిసమాప్తమైంది. ఈ యజ్ఞశాల అంతా ఏడాది పొడవునా జరిగిన అగ్నిహోత్రాల ఉష్ణంతో నేల వేడిగా ఉంది. నెయ్యి, సమిధలు కాలిపోయిన మధురమైన సుగంధం గాలిలో తేలియాడుతోంది. పైన దట్టమైన అరణ్యంలోని చిరుగాలి పత్రాలను కదిలిస్తూ ప్రశాంతమైన ధ్వనిని సృష్టిస్తోంది. 60,000 మందికి పైగా శిష్యులు ఆ యాగఫలాన్ని పొందిన సంతృప్తితో తమ గురువు చుట్టూ మౌనంగా చేరి ఉన్నారు. ప్రతి శిష్యుడి ముఖంలోనూ గురువు పట్ల ఉండే భక్తి, శాంతం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రశాంత వాతావరణంలోకి సభాసదుల కళ్లను ఆకర్షిస్తూ ఒక తేజోమూర్తి ప్రవేశించారు.